బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో లారీ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేయబోతున్న హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టారు. హిట్ అండ్ రన్ చట్టం ద్వారా డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోకవరానికి చెందిన హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పీ గ్యాస్ కంపెనీల నుంచి 300 మంది లారీ డ్రైవర్లు, కార్మికులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్లో భాగంగా 3 కంపెనీల లారీలను నిలిపివేసిన కార్మికులు తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసనను కొనసాగిస్తామని లారీ యూనియన్ సభ్యులు హెచ్చరించారు. నిరసన తెలియజేస్తున్నాం. నిరసన కార్యక్రమంలో భాగంగా లారీలన్నీ ఆగిపోయింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, స్వప్న, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా గోకవరం వద్ద అయితే లారీ డ్రైవర్లు భారీ ఎత్తున నిరసన తెలియజేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నిరసన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో హిట్ అండ్ రన్ అనే చట్టాన్ని ఒకటి అమలు చేసింది. ఈ చట్టాన్ని ఉద్దేశించి ఇదంతా కూడా ఈ లారీ డ్రైవర్లు అందరూ కూడా ఇక్కడ భారీ సంఖ్యలో ఒక 300 మంది లారీ డ్రైవర్లు అంతా కూడా నిరసన తెలియజేశారు. అదే విధంగా ఈ లారీ డ్రైవర్లందరూ రోడ్డు పైన బైఠాయించి ఆందోళన తెలియజేసిన పరిస్థితులు పూర్తిగా కనబడుతున్నాయి. ఈ నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలియజేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. హిట్ అండ్ రన్ చట్టం ద్వారా లారీ డ్రైవర్లకు పలు ఇబ్బందులు కలుగుతాయని వీళ్ళు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఈ హిట్ అండ్ రన్ చట్టం ఏ విధంగా ఉందంటే, ఈ హిట్ అండ్ రన్ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా లారీ డ్రైవర్లు లారీ కింద పడిన వారికి, యాక్సిడెంట్ చేసి కింద పడిన వారికి 7 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, అదే విధంగా డ్రైవర్లు యొక్క లైసెన్స్ ని 6 నెలలు రద్దు చేస్తారని చెప్పి ఈ చట్టంలో పేర్కొన్నారు. ఈ యాక్సిడెంట్ జరిగిన దానికి పూర్తి బాధ్యత డ్రైవర్లే అని చెప్పి ఈ చట్టంలో యొక్క ముఖ్య ఉద్దేశం కలిగి ఉండడం వల్ల ఈ డ్రైవర్లంతా కూడా ఆందోళన తెలియజేసి ఎక్కడికక్కడ లారీలు నిలిపివేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే మొత్తం 3 కంపెనీలకు సంబంధించి ఏంటంటే, ఒక కంపెనీ వచ్చి హెచ్పీసీఎల్, తర్వాత ఐఓసీఎల్, తర్వాత హెచ్పీ గ్యాస్ కంపెనీల నుండి 300 వరకు మంది వరకు లారీ డ్రైవర్లు పూర్తిగా రోడ్డుపై బైఠాయించి ఈ బంద్ అయితే, ఈ నిరసన అయితే తెలియజేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా మరొక పక్క చూస్తే, పక్కనే ఉన్న ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కూడా లారీలు మొత్తం నిలిపివేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ హైవే మీద ఉన్న పెట్రోల్ బంకులు పూర్తిగా మొత్తం వాళ్ళ యొక్క వ్యాపారాలు మూసుకొని ఖాళీగా పెట్టుకున్న పరిస్థితులు కూడా కొన్ని గమనించవచ్చు మనం. ఒక పక్క లారీలు మొత్తం ఆగిపోయిన నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతులు, కొన్ని కూరగాయలు, ఈ చాలా ముఖ్యమైన ఈ రవాణా వసతులన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితుల్లో ఇక్కడ రేట్లు అయితే కనుక విపరీతంగా పెరిగిపోయే పరిస్థితులు కూడా ఫ్యూచర్ లో ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూరగాయల రేట్లు అయితే ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ఈ లారీల స్ట్రైక్ ఇంకా జరిగితే కనుక ముందు పలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనుక పూర్తిగా కనపడుతున్నాయి. స్వప్న, ఈ బంద్ ఎన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? అయితే ఇప్పటికే 10 రోజుల నుంచి స్వప్న ఈ బంద్ అయితే కొనసాగుతుంది. 10-15 రోజుల నుంచి కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ చట్టం ఏ విధంగా ఉందంటే, ఒక పక్కన ఈ యాక్సిడెంట్లు చేసిన తర్వాత ఈ లారీ డ్రైవర్లు కొంతమంది అయితే ఆగకుండా వెళ్ళిపోతున్నారు. చాలా మంది యాక్సిడెంట్ కి గురైన ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారు, ఈ ప్రజలంతా కూడా తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. ఆ యాక్సిడెంట్ ఏ బండి వల్ల యాక్సిడెంట్ జరిగిందో కూడా పూర్తిగా తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఈ లైసెన్స్ రద్దు, అదే విధంగా హిట్ అండ్ రన్ అనే చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ పూర్తి బాధ్యత డ్రైవర్లే వహించాలి అనే పరిస్థితులు ఉన్న ఈ చట్టం వల్ల ఈ డ్రైవర్లకి పూర్తిగా ఇబ్బంది కలుగుతుంది అనే పరిస్థితితోటి ఈ బంద్ నిర్వహిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కొత్త చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు బంద్ అయితే కొనసాగుతుందని చెప్పి ఈ డ్రైవర్లు చెప్తున్నారు. స్వప్న, థ్యాంక్ యూ వెంకట్. గోకవరం మండలం, అది ఆయిల్ కంపెనీ, గ్యాస్ కంపెనీ, హెచ్పీ గ్యాస్ కంపెనీ అన్ని కలిపి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మీద
మేము 106 అనే కొత్త చట్టాన్ని అమలుపరిచారు. హిట్ అండ్ రన్ అనే కొత్త చట్టాన్ని అమలుపరిచారు. దాన్ని రద్దు చేయమని ఈ రోజు మేము నిరసన తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు మేము ఈ నిరసన తెలియజేయడానికి కారణం ఏంటంటే రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతున్నాయి. యాక్సిడెంట్ అంటే అది యాక్సిడెంటే. మేము కావాలని మటర్ కట్ చేయట్లేదు, కావాలని గుర్తించాం. మేము రోడ్డు ఎక్కేటప్పుడు ఎన్నో దేవుళ్ళు దండం పెట్టుకుండి లారీలు ఎక్కి నడుపుతాం. కానీ అవతల తాగేసి వచ్చి గుద్దేసినా, లేకపోతే అటు గర్నాగా లేకపోతే స్టైల్గా తోలి టైర్ కింద పడిపోయినా దానికి శిక్ష మేము భరించవలసి వస్తుంది. మళ్ళీ పైగా ఏంటంటే 106 అని హిట్ అండ్ రన్ అని మా మీద కొత్త నిబంధనలు చట్టాలు తెచ్చి మమ్మల్ని ఇంకా 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 తొక్కేస్తున్నారు. కానీ ఇదైతే అమలు పరిస్తే కనుక మేమైతే సహించేదే లేదు. రాష్ట్రంలో బంధులే కాదు, మేము స్టీరింగ్ వదిలేసి కూలి పని చేసుకుంటాం. లేకపోతే ఏ గుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మెట్లు చూసుకుని అడుగుదని బతుకుతాం తప్ప మేమైతే డ్రైవింగ్ అయినా వృత్తులు అయితే మానేసుకుంటాం. మాది తూర్పు